వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ గంగోత్రి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యాచకులకు వృద్ధులకు అన్నదానంకి హాజరైన ట్రాఫిక్ ఎస్ఐ మధు. వ్యాపారంతో పాటు ప్రజా సమస్యలపై జర్నలిస్టుగా కిరణ్ కీలక పాత్ర. స్పెషల్ టీచర్స్ నోషనల్ ఇంక్రిమెంట్స్ సాధనకై మౌన దీక్ష. రాజన్న సిరిసిల్ల జిల్లా జేఏసీ నాయకులు. ముదిరాజ్ కులస్తులు బీసీడీ నుంచి బీసీఏకి మార్చాలని తహసీల్దార్ కు వినతి పత్రం. కులస్తులలో ఎంతమంది పేద అణగారిన మత్స్యకారులుగా ఇబ్బందికర పరిస్థితులు. దొంగతనానికి పాల్పడిన నేరస్తుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అతని వద్ద విగ్రహం, 3 ద్విచక్ర వాహనాలను 30,000 స్వాధీనం. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, హైదరాబాద్ లో జరిగే మౌన దీక్షకు తరలి వెళ్లిన రాజన్న సిరిసిల్ల జిల్లా జేఏసీ నాయకులు, పెన్షనర్స్ 398 స్పెషల్ టీచర్స్ జేఏసీ రాజన్న సిరిసిల్ల జిల్లా పెన్షనర్ టీచర్స్ పెన్షనర్ల సమస్యలు పరిష్కారం కోసం హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద ఈ రోజు జరిగే మౌన దీక్ష విజయవంతం చేయాలని పెన్షనర్లు, స్పెషల్ టీచర్లు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు నేడు స్పెషల్ 398 వేతన పెన్షనర్ టీచర్స్లకు సిరిసిల్ల జేఏసీ ఆధ్వర్యంలో దాదాపు 25 మంది రిటైర్డ్ ఉపాధ్యాయులు సిరిసిల్ల నుండి హైదరాబాద్లోకి ఇందిరా పార్కుకు బయలుదేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒకే జీవో, ఒకే డిఎస్సి ద్వారా ఎంపికైన 398 రూపాయల వేతనంపై నియమించారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం హామీ ఇచ్చి సమస్యలను ఆవేదన వ్యక్తం చేశారు. తదితరి సమస్యల సాధనకై నోషనల్ ఇంక్రిమెంట్లు ఇచ్చి పెన్షనర్లకు కలపాలని సిరిసిల్ల జేఏసీ పక్షాన డిమాండ్ చేస్తున్నారు. చెలో హైదరాబాద్ కు సిరిసిల్ల పెన్షనర్ జేఏసీ ఆధ్వర్యంలో బయలుదేరామని వెల్లడించారు. మౌన దీక్షకు వెళ్లిన వారిలో రిటైర్డ్ ఉపాధ్యాయులు, జిల్లా జేఏసీ కన్వీనర్ తదితరులు పాల్గొన్నారు. మెడికల్ రింబర్స్మెంట్ 3 నెలల్లోనే అందించాలి. మెడికల్ రింబర్స్మెంట్ ప్రతిదనంగా 3 నెలల్లోనే చేయాలి. ఆవాజ్ దో ఆవాజ్ దో. ప్రతి జిల్లాకు 2 వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేయాలి. ప్రతి జిల్లాకు 2 వెల్కి రాష్ట్ర స్థాయిలో అకాడమిక్ సెల్ ను ఏర్పాటు చేయాలి. అకాడమిక్ సెల్ ను ఏర్పాటు చేయాలి. ఆవాజ్ దో ఆవాజ్ దో. కమిటీలను 15 సంవత్సరాల నుండి 12 సంవత్సరాలకు పెంచాలి. आवाज दो आवाज दो आवाज दो పెన్షనర్ల ఐక్యత వర్ధిల్లాలి. పెన్షనర్ల మరియు 398 స్పెషల్ టీచర్ల ఐక్యత వర్ధిల్లాలి. పెన్షనర్ల మరియు 300 పెండింగ్ లో ఉన్నటువంటి పెన్షనర్ల మరియు 398 రూపాయల వేతనంతో పనిచేసిన ప్రత్యేక ఉపాధ్యాయుల యొక్క అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల సాధన కోసం హైదరాబాద్లో ఇవాళ రాష్ట్ర పెన్షనర్ల చేసి ఇచ్చినటువంటి పిలుపు మేరకు హైదరాబాద్లో ఇందిరా పార్క్ వద్ద జరిగేటువంటి మౌన దీక్షలో పాల్గొనడానికి సిరిసిల్ల జిల్లా కేంద్రం నుంచి సిరిసిల్ల చేసి ఆధ్వర్యంలో దాదాపు 25 మంది ఉపాధ్యాయులను వెళ్తున్నాం. ముఖ్యంగా 398 రూపాయల వేతనంతో పనిచేసిన కాలానికి ఒకే జీవోతోటి, ఒకే డిఎస్సి ద్వారా ఎంపికైనటువంటి ఉపాధ్యాయులకు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సెలెక్ట్ అయినటువంటి ఉపాధ్యాయులకు, విభజన ద్వారా ఆంధ్రప్రదేశ్కు బదిలీ చేయబడినటువంటి ఉపాధ్యాయులకు అక్కడి ప్రభుత్వం 2 నోషనల్ ఇంక్రిమెంట్లను జీవో 20 ద్వారా 2 నోషనల్ ఇంక్రిమెంట్లను మంజూరు చేసింది. అదేవిధంగా ఇక్కడ కూడా నోషనల్ ఇంక్రిమెంట్లను మంజూరు చేయాలని చెప్పి గత కేసీఆర్ ప్రభుత్వానికి 10 సంవత్సరాల నుంచి ఎన్నోసార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ ఆనాటి ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఇప్పటికైనా రాష్ట్రంలో అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 398 రూపాయల వేతనంతో పనిచేసిన కాలానికి 2 నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని చెప్పి, అదేవిధంగా అపరిష్కృతంగా అనేక సమస్యలు, ముఖ్యంగా 4 డిఏలు బకాయిలు ఉంది కాబట్టి 4 డిఏలను ప్రకటించి బకాయిలను నగదు రూపంలో చెల్లించాలని చెప్పి, ప్రతి జిల్లా కేంద్రంలో కూడా 2 వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేయాలని చెప్పి, మరి రాష్ట్ర స్థాయిలో పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడం కోసం అకాడమిక్ సెల్ని ఏర్పాటు చేసి పెండింగ్లో ఉన్న పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని చెప్పి, అదేవిధంగా ఇంకా మెడికల్ రియంబర్స్మెంట్ ఏదైతుందో చాలా టైం పడుతుంది కాబట్టి మెడికల్ రియంబర్స్మెంట్ త్వరితగతిన పరిష్కరించడానికి 3 నెలల కాలంలోనే మెడికల్ రియంబర్స్మెంట్ మంజూరు చేయడానికి మరి ఉత్తర్వులు ఇవ్వాలి. అదేవిధంగా ఈహెచ్ఎస్ మీద మరి నగదు రహిత వైద్యాన్ని అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో అందించాలి. అదేవిధంగా ఇక్కడ జిల్లా కేంద్రాల్లో కూడా వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేయడం కాకుండా పెన్షన్లకు సంబంధించిన హెల్త్ కార్డులు పనిచేసే విధంగా రూపొందించి వాళ్లకు నగదు రహిత వైద్యాన్ని అందించాలని చెప్పి, అదేవిధంగా
ఏదైతే తెలంగాణ ఏర్పడిన తర్వాత కొంతమందికి మాత్రమే ఇంక్రిమెంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉంటున్న వాళ్ళందరికీ కూడా వెంటనే తెలంగాణ ఇంక్రిమెంట్ మంజూరు చేయాలని చెప్పి తదితర అనేకమైన సమస్యలతోటి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నటువంటి పెన్షన్ల చేసి ఆధ్వర్యంలో జరుగుతున్నట్టుగా మౌన దీక్షకు ఇక్కడి నుంచి మేము తరలి వెళ్తున్నాం. ప్రభుత్వం వెంటనే సానుకూలంగా స్పందించి మా సమస్యలను పరిష్కరించాలని, లేనట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మరోసారి ఆందోళనకు పిలుపునిస్తున్నానని చెప్పి సిరిసిల్ల జేఏసీ పక్షాన పిలుపునిస్తున్నాం. కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో చెర్ల రోడ్డులో గల కిరణ్ ఫ్లెక్స్ ప్రింటింగ్ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రాఫిక్ ఎస్ఐ మధు ప్రసాద్ హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కస్టమర్లకు మారుతున్న కాలనీలకు అనుగుణంగా సేవలు అందించి వారి ప్రశంసలు పొందాలని సూచించారు. వ్యాపారంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయని వాటన్నిటినీ దాటుకుంటూ 12వ వార్షికోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. వ్యాపారంతో పాటు ప్రజా సమస్యలపై జర్నలిస్టుగా కిరణ్ కీలక పాత్ర పోషిస్తున్నానని ఆయన కొనియాడారు. ట్రాఫిక్ ఎస్ఐను కిరణ్ ఫ్లెక్స్ యజమాని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో యాచకుల వార్షికోత్సవం సందర్భంగా బస్టాండు రామాలయం ఏరియాలతో పాటు పట్టణ ప్రధాన రహదారుల్లో ఉన్నటువంటి 50 మంది వృద్ధులకు యాచకులకు భోజనం ప్యాకెట్లతో పాటు వాటర్ బాటిల్స్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లో ద్విచక్ర వాహనాలు తనిఖీ చేశారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న చిల్లా గంగాదాస్ అనే వ్యక్తిని విచారించగా అతని వద్ద లక్ష్మీ నరసింహస్వామి పంచలోహ విగ్రహం, 3 ద్విచక్ర వాహనాలను, 30,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో గంగదాసు పాత నేరస్తుడేనని, ఒకరిని హత్య చేసిన విషయంలో జైలుకు వెళ్లి రావడం జరిగిందని తెలిపారు. పలు పోలీస్ స్టేషన్లలో ఒక ద్విచక్ర వాహనాన్ని దొంగతనానికి పాల్పడినట్లు తెలిపారు. గతంలో ఇతనిపై కేసు జరగగా జైలుకు వెళ్లకుండా బయట తిరుగుతున్నారని తెలిపారు. ఇతనికి దొంగతనానికి సహాయపడుతున్న 2 వ్యక్తులు ప్రస్తుతం జైల్లో ఉన్నట్లు తెలిపారు. గత కొన్ని రోజుల నుండి కామారెడ్డి పట్టణం మరియు కామారెడ్డి జిల్లా మరియు చుట్టుపక్కల జిల్లాలలో గుడులలో రాత్రిపూట దొంగతనాలు జరుగుతున్నాయనే విషయంలో కామారెడ్డి జిల్లా ఎస్పీ గారు, కామారెడ్డి సిసిఎస్ సిఐ గారు మరియు వారి యొక్క సిబ్బందిని ఈ యొక్క దొంగతనాలు చేసినటువంటి వ్యక్తులను పట్టుకోవడం కోసము వాళ్ళని కేటాయించి వాళ్ళ డ్యూటీలు కేటాయించడం జరిగింది. అయితే దీనిలో భాగంగా ఈరోజు వాహన తనిఖీలో భాగంగా కామారెడ్డి పట్టణంలో ఉన్న జేపీఎన్ లైన్లో ఏదైతే బంగారం షాపులు దుకాణాలు ఉన్నాయో ఆ లైన్లో వాహన తనిఖీలు చేస్తుండగా కామారెడ్డి పట్టణ పోలీసులు మరియు సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు ఆధ్వర్యంలో వాళ్ళ టీంలు వాహన తనిఖీలు చేస్తుండగా ఒక వ్యక్తి ఒక పల్సర్ బండి మీద వస్తూ అతని సంచిలో ఏదో ఒక ఐటమ్ను పెట్టుకొని అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటే అతనిని పట్టుకొని విచారించడం జరిగింది. అదేవిధంగా ఆ సంచిలో ఏముందని చెప్పి చూస్తే పంచలోహ విగ్రహము, లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించినటువంటి పంచలోహ విగ్రహం ఒకటి కనబడి అది అమ్మడానికి వచ్చిందని చెప్పి డౌట్ వచ్చి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారించగా విచారణలో తెలిసింది ఏంటంటే ఇతని పేరు చిల్లా గంగాదాసు, తండ్రి పేరు గంగారాము. ఇతనిది మన ఇందల్వాయి మండలము గన్నారం గ్రామం అని. ఇతడు పాత నేరస్తుడు. ఇదివరకు కొన్ని దొంగతనం కేసులలో, తర్వాత మర్డర్ కేసులో
జైలు కూడా పోయొచ్చని చెప్పి తెలవడం జరిగింది. అయితే ఈ విగ్రహానికి సంబంధించి ఈ విగ్రహం ఎక్కడిది, ఆ మోటార్ సైకిల్ ఎక్కడిది అని చెప్పి అతను విచారిస్తే అతను తెలిపింది ఏంటంటే ఈ విగ్రహాన్ని మాక్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఒక టెంపుల్లో దొంగలించినట్టుగా, ఇతనితో పాటుగా ఇతని సహనేరస్తులు ఇతను ఒక్కడే కాకుండా ఇతనితో పాటుగా మరో ఇద్దరు నేరస్తులైనటువంటి దర్పల్లి సాయిలు, ఏంటంటే మాక్లూరు మండలం మాదాపూర్ గ్రామము, ఇతను కూడా పాత నేరస్తుడు. అదేవిధంగా మైలాపూర్ గ్రామానికి చెందిన కోసాడిగా మోహన్ అనే ఇద్దరు ప్లస్ ఇతను మొత్తం ముగ్గురు కలిసి మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మోటార్ సైకిల్ పల్సర్ బండి దొంగతనం చేసినట్టుగా, అదేవిధంగా గంభీరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక టెంపుల్లో దొంగతనం చేసినట్టుగా, మాక్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విగ్రహాన్ని ఒక టెంపుల్ నుంచి దొంగిలించినట్టుగా, గాంధారి పోలీస్ స్టేషన్ పరిధిలో మరొక టెంపుల్లో దొంగతనం చేసినట్టుగా, అదేవిధంగా కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి వీక్లీ మార్కెట్లో ఉన్నటువంటి గుడిలో దొంగతనం చేసినట్టుగా, అదేవిధంగా కామారెడ్డి పట్టణంలో మరో రెండు మోటార్ సైకిల్ దొంగిలించినట్టుగా తెలపడం జరిగింది. అయితే ఇతని సహనేరస్తులైనటువంటి సాయిలు మరియు మోహన్ ఇద్దరిని కూడా ఇదే నెలలో జగిత్యాల జిల్లా కామారెడ్డి జిల్లా సదాశివనగర్ యూనియన్ బ్యాంకులో రైతులకు కష్టాలు తప్పడం లేదు. రుణమాఫీ అయిందని బ్యాంకుకు వెళితే రుణమాఫీ ఇంకా కాలేదని, రుణమాఫీ అయిన వాళ్ళు డబ్బులు ఇంతవరకు పడడం లేదని రైతులు బ్యాంకు అధికారులపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రుణమాఫీ అయిన డబ్బులు వెంటనే వారి ఖాతాల్లో జమ అవుతాయని చెప్పిన సీఎం, ఉప ముఖ్యమంత్రి మాటలు వ్యర్థమే అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రుణమాఫీ లిస్టు రావడంతో బ్యాంకు అధికారులను సంప్రదించగా ఇంకా మీ అకౌంట్లో డబ్బులు పడలేదని వారు సమాధానం చెప్పడం గమనార్థకం. కానీ బ్యాంకు అధికారులపై రైతుల ఆధ్వర్యంలో బ్యాంకు చుట్టూ రైతులను తిప్పుకోవడం పట్టా రైతులను ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రుణమాఫీ అయినా కానీ డబ్బులు అకౌంట్లో పడకపోవడం పట్ల రైతులు నిరాశ చెంది వెనకకు వెళ్లిపోయారు. విలేకరు పోతుంది మొత్తం సార్ నేను 4 నెలల 8 తారీఖు 1,80,000 ఇంట్రెస్ట్ 8,600 రూపాయలు కట్టిన మళ్ళీ 3 నెలలు కామారెడ్డి పట్టణం రాజీవ్ నగర్ లో డబుల్ బెడ్రూమ్లను సందర్శించిన మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇంద్రప్రియ చంద్రశేఖర్ రెడ్డి రాజీవ్ నగర్ కాలనీలో సమస్యలను స్పందించి పరిష్కరించారు. జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ తో కలిసి డబుల్ బెడ్రూమ్ కాలనీలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డబుల్ బెడ్రూమ్ రోడ్డుకు మొరం వేసి మురికి కాలువలను క్లీనింగ్ చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పట్టాలు ఇవ్వాలని మున్సిపల్ చైర్పర్సన్ దృష్టికి తీసుకురాగా సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు. జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి లబ్ధిదారులకు పట్టాలు అందించేలా చొరవ తీసుకుంటామని హామీ ఇచ్చారు. చెత్తను రోడ్డుపై వేయవద్దని కాలనీ వాసులను కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషన్, వార్డు కౌన్సిలర్, మాజీ కౌన్సిల్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. आप सब जानते हैं कि मोरिया అలా నీళ్ళ చేసినాయి కరెంట్ చేసింది చూడు ఊరి ఉంటా అంటు
బాగా సమస్య ఉంది మాకు. వాటర్, మున్సిపాలిటీ, మన లైట్స్ కూడా బాగా లేకుండా మేము కొవ్వొత్తులు పెట్టుకొని కూడా 8 నెలల నుంచి బాగున్నాం. కలెక్టర్ ఆఫీస్కి కూడా 4 సార్లు పోయేసి వచ్చినాము. అయినా కూడా మాకు కొంచెం చర్య కాలేదు. మా కమిటీ అయిన తర్వాత మేము మేడం దగ్గరికి వెళ్ళేసి మేడంని విజిట్ చేసి, మేడం ఒక్కసారి మీరు వచ్చి మాకు చెయ్యండి అని అడిగినందుకు 5 నిమిషాలలో వస్తున్నామన్నందుకు వచ్చి వాళ్ళకి కరెక్ట్ వాళ్ళు చెప్పిన మాట మాకు చేసినందుకు కూడా వాళ్ళకి మళ్ళీ ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ 9 నెలల నుంచి తీయలేరు. అది మరీ ఘోరమైంది. త్రాగునీటి సమస్య అంటే అక్కడ వాటర్ ప్లాంట్ నుంచి ఖరాబ్ అయిన వేస్టేజ్ వాటర్ మేము పట్టుకొని బ్రతికిన రోజులు ఉన్నాయి. కానీ మా చందన్న, మా మేడం గారు, కమిషనర్ గారు వాళ్ళందరూ మా మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మేము కమిటీ ఏర్పడి వారం రోజుల నుంచి ఇంత డెవలప్ చేసినందుకు వాళ్ళకు మరీ ఒకసారి కదమన్నా మేము మరీ కృతజ్ఞతలు చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే మేము ఎన్నోసార్లు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినాం, మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళినాం. ఎవరు కూడా మా మీద దయ చూడలేరన్న. ఎందుకంటే మాది ఒక వడి లేదని చెప్పారు, మాది ఒక కాలనీ లేదని చెప్పారు. అసలు మేము ఇష్టమే లేదు. ఇప్పుడు తొందరగా జరిగినందుకు మళ్ళీ ఒకసారి అన్న కృతజ్ఞతలు అన్న. ఇలానే మీరు సేవ చేస్తూ ఉండాలి, మా సమస్యలు తీరుస్తూ ఉండాలి. ధన్యవాదాలు అన్న గారికి అండ్ మేడం గారికి, కౌన్సిలర్ మేడంకు అందరికీ ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ. మీ ప్రాబ్లమ్స్ ఉందో ఇంతకుముందు 22 వార్డ్ కౌన్సిలర్ జహరా బేగం అక్క కూడా చెప్పడం జరిగింది. అలాగే మీ అధ్యక్షులు మీరు ఒక కమిటీ ఫామ్ చేయడం కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈ కమిటీ ద్వారా కూడా మనకి మీకు కూడా హెల్ప్, ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ దీనిలో తప్పు ఏముంటుంది, మీ అందరి కోసం కమిటీ కూడా వర్క్ చేస్తుంది. కాబట్టి మెయిన్గా కమిటీ వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే మీరు సమస్యలు మా వారికి తీసుకొచ్చినారో వెంటనే మేము రావడం జరిగింది. దానిలో మీరు చెప్పిన వారికి ఒక 100%, 90% వర్క్ అయిండొచ్చు, ఇంకా కొన్ని మిగిలిండొచ్చు. అవి కూడా తొందరలోనే మనము పూర్తి చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే కరెంటుకి సంబంధించిన ప్రాబ్లం ఇంకా కాలేదన్నారు. నేను కూడా డిఈ సార్ తోటి మళ్ళీ కూడా మాట్లాడతాను. ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు సార్కి కూడా ఫోన్ చేయడం జరిగింది. ఆయన ఒక మీటింగ్ వల్ల రాలేకపోయినామని చెప్పారు. అది కూడా వారి కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి అది కూడా వర్క్ తొందరలోనే చేపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా ముందు కూడా ఇప్పుడే కాదు, అయిపోయింది ఏం లేదు, ముందు కూడా ఏదైనా వర్క్ కావాలన్నా కానీ ఏదైనా పనులు. పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణంలో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణంలో అలసత్వాన్ని నిరసిస్తున్నారు. బీజేపీ ఇన్ఛార్జ్ కందుకూరి సంధ్యారాణి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ శ్రేణులు రాస్తా రోకో చేసి ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. కందుల సంధ్యారాణి మాట్లాడుతూ ఇండస్ట్రియల్ కారిడార్ గా పేరుగాంచిన రామగుండం అభివృద్ధికి ఆమడ దూరంగా ఉంటుందన్నారు. 2018 కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి నిధులు కేటాయించినప్పటికీ జలసేకరణ విషయంలో గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల నిర్లక్ష్యంతోటి కార్మికుల ప్రాణాలతోటి చెలగాటం ఆడుతున్నారని అన్నారు. సింగరేణి ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్, కేశవరాం కార్మికులు ఈఎస్ఐ ఆసుపత్రి సేవలందక ఎన్నో ప్రమాదాలు బారిన పడ్డ హైదరాబాద్ లాంటి సదరు ప్రాంతాలకు తరలించేటప్పుడు ఎంతో మంది మార్గం మధ్యలోనే చనిపోయారని కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. ఈ ధర్నా ఎంఆర్ఓ వినతి పత్రం అందించే ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిర్మించాలి కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసిన ఈఎస్ఐ హాస్పిటల్ వెంటనే. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి.
హాస్పిటల్ వెంటనే పట్టండి. కాంగ్రెస్ పాలన అల్లుని నోట్లో శని ఉన్నట్టుగా మా రామగుండం యొక్క పరిస్థితి బీజేపీ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ బీజేపీ జిందాబాద్. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలంలోని ముదిరాజ్ కులస్తులు బీసీడీ నుంచి బీసీఏకు మార్చాలని తహసీల్దార్కు కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మేడి సత్యయ్య ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ముదిరాజ్లకు ఇచ్చిన హామీలు బీసీడీ నుంచి బీసీఏ వెంటనే మార్చాలని కోరారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజ్ కులస్తులలో ఎంతో మంది పేద అనగారిన మత్స్యకారులుగా చేపలు పట్టుకొని అమ్మడం, పండ్ల తోటలు లీజుకు తీసుకొని అమ్ముకోవడం ఇబ్బందికర పరిస్థితుల్లో ముదిరాజులు జీవిస్తున్నారని వారు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ తీసుకొని బీసీడీ నుంచి బీసీఏకు మార్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేట్లు తదితరులు పాల్గొన్నారు. ముదిరాజులను బీసీడీల నుంచి బీసీలో కలపాలి, వెంటనే మార్చాలి. బీసీడీ నుంచి బీసీఏలకు, ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏలకు. జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్. బీసీడీలో నుంచి బీసీఏలోకి జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్. బీసీడీ నుంచి బీసీఏలకు వెంటనే. జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్. ముదిరాజుల ఐక్యత వర్ధిల్లాలి, ముదిరాజుల ఐక్యత వర్ధిల్లాలి, ముదిరాజుల ఐక్యత వర్ధిల్లాలి. ఈరోజు భారతదేశంలో వెనుకబడిన తరగతులలో మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులు వెనుకబడిన తరగతులలో 10% వెనుకబడిన తరగతి వాళ్ళే ఉంటే ముదిరాజ్ జాతిలో మరి 13 నుంచి 14% మంది కటిక దరిద్రంలో నిరుపేద వ్యవస్థలో మరి ఉన్నారు. వాళ్ళు చేపలు పట్టుకుంటూ, పండ్లు అమ్ముకుంటూ, తోటలు పట్టుకుంటూ తిరుగుతున్నారు. భూములు లేవు, మాకు ఏమి లేవు. కావున 2009 అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బీసీడీ నుంచి బీసీఏలకు మార్చడం జరిగింది. తద్వారా మళ్ళా కొంతమందికి అయిన వెంటనే మళ్ళా జీవోను తీసేయడం జరిగింది. ఈ విధంగా మాకు అన్యాయం జరిగింది. మళ్ళీ 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మరి మా ముదిరాజ్ జాతి తరఫున పోరాటం జరిగింది. దానికి అనుగుణంగా 2022లో హైకోర్టు బీసీ కమిషన్ ద్వారా పరిష్కరించుకొని ఈ బీసీఏలకు సూచించే విధంగా మాట్లాడుకోవాలని చెప్పి మరి జీవో నెంబర్ ద్వారా చెప్పడం జరిగింది. దాన్ని మొన్న 2023 డిసెంబర్లో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ అభయహస్తంలో భాగంగా మాకు హామీ ఇవ్వడం జరిగింది. ముదిరాజులను బీసీ డీల నుంచి ఖచ్చితంగా మేము బీసీఏలకు మారుతామని చెప్పారు. కాబట్టి గౌరవ ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారిని మా ముదిరాజుల తరఫున ఖచ్చితంగా మాకు, ఎందుకంటే ఆ యొక్క జీవో పాస్ చేసి మా యొక్క ముదిరాజులు బాగా అనాగరిక వర్గాల వారిగా జీవిస్తున్నాం కాబట్టి, మేము కటిక దరిద్రంలో ఉన్నాం కాబట్టి వెంటనే ఈ యొక్క సీఎం గారు మరి మాకు బీసీడీ నుంచి బీసీఏలకు వచ్చే విధంగా ఆదేశాలు జారీ చేయడానికి వారికి విన్నవించుకుంటున్నాం. బులెటిన్స్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. యాచకులకు, వృద్ధులకు అన్నదానంకి హాజరైన ట్రాఫిక్ ఎస్ఐ మధు.
వ్యాపారంతో పాటు ప్రజా సమస్యలపై జర్నలిస్టుగా కిరణ్ కీలక పాత్ర. స్పెషల్ టీచర్స్ నోషనల్ ఇంక్రిమెంట్స్ సాధనకై మౌన దీక్ష. రాజన్న సిరిసిల్ల జిల్లా జేఏసీ నాయకులు. ముదిరాజ్ కులస్తులు బీసీడీ నుంచి బీసీఏకి మార్చాలని తహసీల్దార్కు వినతి పత్రం. కులస్తులలో ఎంతమంది పేద అనగారిన మత్స్యకారులుగా ఇబ్బందికర పరిస్థితులు. దొంగతనానికి పాల్పడిన నేరస్తుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అతని వద్ద విగ్రహం, 3 ద్విచక్ర వాహనాలను 30,000 స్వాధీనం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.